హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బీటెక్ వెట్స్ ఎంపీఏ. లాస్ట్ వీడియోస్ షార్ట్స్ చూస్తే మీకు స్వర్ణగిరి గురించి డీటెయిలింగ్గా ఇచ్చానండి. కానీ కొంతమంది ఇంకా డీటెయిలింగ్గా టికెట్ ప్రైస్ ఇవన్నీ గురించి అడుగుతున్నారు. అందుకే లాంగ్ వీడియో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్స్ కూడా డ్రాప్ చేయండి తప్పకుండా. ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదండి, ర్యాంప్ వే అనేది చాలా యూస్ఫుల్గా ఉంది పెద్దవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి. ర్యాంప్ వే ఎక్కగానే మీకు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా విష్ణుమూర్తి యొక్క అవతారాలు. ర్యాంప్ వే ఎక్కిన తర్వాత మీకు మన రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ వచ్చేసి మీకు 50 రూపీస్, 100 రూపీస్ అండ్ 1000 రూపీస్ అవైలబుల్గా ఉన్నాయండి. 1000 రూపీస్లో ఫాల్ట్ ఏంటి అంటే, మనం 3 మెంబర్స్ వెళ్ళినా 1000 రూపీస్ తీసుకోవాలి. 1000 రూపీస్ టికెట్స్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారు. బట్ మనం 3 మెంబర్స్ వెళ్ళినా, ఇంకా లేదు 7 మెంబర్స్ వెళ్ళినా 4 మెంబర్స్కి 2000 రూపీస్వి అలా తీసుకోవాలి. నాకు ఏంటంటే అదేదో ఇండివిజువల్గా ఇస్తే మనం 3 మెంబర్స్ వెళ్తే 250 రూపీస్ ఈచ్ పడుతుంది. అలా యూస్ఫుల్ అవుతుంది కదా మనకి. 4 మెంబర్స్తో 1000 రూపీస్ తీసుకుంటే 250 రూపీస్ మనకి మైనస్ అవుతుంది కదా, కొంచెం మనకి వేస్ట్ అవుతుంది కదా అనిపించింది. అండ్ మనకి ఇలా 1000 రూపీస్ తీసుకొని టికెట్ లోపలికి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, శాల్వా ఒకటి, లడ్డు ఇస్తున్నారు. ఇదైతే ఓకే అనిపించింది, హ్యాపీ అనిపించింది. బట్ 50 రూపీస్కి ఎంత క్రౌడ్ ఉందో 1000 రూపీస్కి కూడా అంతే క్రౌడ్ ఉందండి. చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళిన రోజు వర్షం పడడం వలన చాలా తొక్కిసలాట అండ్ చాలామంది తోసుకోవడం, చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న చాలా ఇబ్బందిగా ఉంది. ఏం మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎవరు కానీ మనకి చూపించడానికి లేరండి అక్కడ. ఇటు సైడ్ వెళ్ళండి, ఇటు సైడ్ వెళ్ళండి అనేది. సైన్ బోర్డ్స్ అయితే చాలా తక్కువగా అనిపించాయి నాకు. సైన్ బోర్డ్స్ అయితే అంతేం ఎక్కువ అనిపించలేదండి. సైన్ బోర్డ్స్ ఉంటే మనం ఎటు వెళ్ళాలి అనేది ఒక మనిషి లేకపోయినా మనకి సైన్ బోర్డ్స్తో మనం వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఆ టికెట్ కౌంటర్ అండి. సో మనకి చాలా ఇబ్బందిగానే అనిపించింది. అక్కడ మనకి 1000 రూపీస్ ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడ చాలా తొక్కిసలాట ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే ఒక బాబు తప్పిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారు, చాలా చాలా బాధపడుతున్నారు, చాలా వెతుకున్నారు. థ్యాంక్ గాడ్ ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఆ బాబు కనిపించాడు, దొరికాడు. వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారా అండి ఆ ఆంజనేయ స్వామి, ఇది ఏకశిలా విగ్రహం అండి. ఏకశిలా విగ్రహం అంటే ఒకే రాయితో మనకి విగ్రహాన్ని అంతా చెక్కారు. చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉందండి ఆ విగ్రహం. చాలా అందంగా ఉంది. మనకి ఇక్కడ గంట, అతిపెద్ద గంటల్లో ఒకటి అయోధ్యలో, సెకండ్ వన్ ఇక్కడ ఉందంట అండి. చాలా బాగుంది. కానీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం మనకి తక్కువగా ఉంది. ఆ రోజు క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. మేము చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో వెళ్ళడం వల్ల కొంచెం వ్లాగ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అయినా కానీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఇది కోనేరు అండి. కోనేరులో విష్ణుమూర్తి మంచిగా పవలిస్తూ ఉంటారండి. చాలా అందంగా ఉంది. మనకి వైకుంఠంలో ఎలా అయితే దర్శనం ఇస్తారో, లైక్ ఎలా అయితే ఉంటారు అని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నామో అలానే ఉన్నారు కోనేరులో పడుకొని. చాలా అందంగా ఉంది. అక్కడ మీకు వచ్చేసి స్టేర్ ఉంది కదండి, మనం అది ఇక్కడ ఎక్కితే మెట్ల మార్గం త్రూ మనం చూడొచ్చు. చాలా బాగుంది. విజువల్గా అయితే చాలా అందంగా ఉంది. మేమైతే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. పిల్లలతో వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకులే అని మేము కింద నుంచే దర్శించుకున్నాము. కోనేరులో వాటర్లు, డబ్బులు ఇవన్నీ వేస్తున్నారు. బట్ నాకేమనిపించింది అంటే అవే డబ్బులు తీసుకువెళ్ళి మనం హుండీలో వేస్తే అవి దేవుడికి ఉపయోగపడతాయి కదా. ఇక్కడ నోట్లు కూడా వేయడంతో ఆ నోట్లు చినిగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో అది ఎందుకు, అదే మనం హుండీలో వేస్తే ఆ దేవుడికి వెళ్తాయి కదా. కోనేరులో వేయడం కూడా మంచిదే, బట్ దానికంటే బెటర్ ఆప్షన్ అయితే హుండీలో వేయడమే అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ చాలా అందంగా అనిపించిందండి. అక్కడ తాబేలు ఉంది కదా, చాలా బాగుంది. పిల్లలైతే అందరూ దాన్ని చూస్తున్నారు. చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి, వ్లాగింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది నైట్ వ్యూ అండి. లైట్స్ చాలా బాగా వేశారు, చాలా బాగుంది. ప్రసాదం వచ్చేసి